హైవర్స్ బొబ్బిలిపులి సినిమాలో డైలాగ్ ఉంటుంది. అందులో క్లియర్గా ఇక శిక్ష పడిద్ది, ఇప్పుడు నేను పైకోటికి వెళ్ళొచ్చని అంటాడు, వెళ్ళొచ్చు అంటాడు. అదేంటి? అదే న్యాయశాస్త్రం. మీరు జడ్జి, అక్కడ జడ్జి, తీర్పు ఎందుకు మారాలన్నట్టుగా కంటిన్యూగా వరుస డైలాగులు వస్తాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత కొద్ది నెలల క్రితం కూడా, కొద్ది వారాల క్రితం కూడా పలు సందర్భంలో ఇదే అంశం మెన్షన్ చేశాను. లోయర్ కోర్టులు, ప్రత్యేక బెంచ్లు ఇచ్చినటువంటి తీర్పులు ఉంటే చూసారా, అవి పరిగణలోకి తీసుకోరు పైకోర్టులు. అదేమంటే వాళ్ళకి తెలియకుండా హడావుడి చేశారులే, లేదు ఇది కేసు చెల్లదని కొట్టేస్తారని చెప్పేసి సందర్భమే కదా. ఇప్పుడు అది జూలై 11, 2006 ముంబైలో వెస్ట్ ఏరియా, పశ్చిమ ప్రాంతం, సాయంత్రం 6:24 ముంబైలో ఎక్కువగా ఈ లోకల్ సబర్బన్ రైళ్లలో పోతూ ఉంటారు. 11 నిమిషాల గ్యాప్లో మొత్తం 7 చోట్ల బ్లాస్ట్లు, అమ్మోనియం నైట్రేటు, తర్వాత వచ్చేసి ఆర్డిఎక్స్ బాంబులు, మొత్తం కూడా అమ్మోనియం నైట్రేట్, ప్రొడక్షన్ నైట్రేట్, లైక్ ఆవేలో. విచారణ చేస్తున్నటువంటి అప్పుడు యొక్క పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు మొత్తం కూడా చూసినప్పుడు వెనకాల ఉన్నారు కదా పేర్లు, వీళ్ళని ఫైనల్లీ ఆ లోయర్ కోర్టు ఏదైతే ఉందో సెషన్స్ కోర్టు, ఇందులో 5గురిని వచ్చేసి 5గురికి ఉరిశిక్ష వేశారు, 7గురికి జీవితకాల శిక్ష వేశారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ మొత్తం ముస్లిమ్సే ఉన్నారు. అంటే అప్పట్లో నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ముస్లింలలో కూడా కొంతమందిని ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ అట్రాక్ట్ చేసేవాళ్ళు. పాపం వీళ్ళకి తెలియకుండా అందులో భాగమైపోయేవాళ్ళు. అలా వీళ్ళు అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉరిశిక్షని, జీవిత శిక్షని పైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. అఫ్కోర్స్ ఈ మధ్యలో ఆల్రెడీ సంవత్సరాల తరబడి విచారణ సాగుతున్నాయి, బెయిల్ మీద ఉన్నారు. ఆ ఫైనల్లీ లోయర్ కోర్టు తీర్పిచ్చాక, లోయర్ కోర్టు తీర్పిచ్చింది 2006 కాదు, 2015-16 అప్పుడు తీర్పిచ్చాను. అప్పుడు ఆ తర్వాత ఏం చేసినారు, వీళ్ళు పైకోర్టుకు వచ్చారు. ఇక పైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు, దీనికంటూ ద్విసభ్య ధర్మాసనం వేద్దాం అండ్ ప్రత్యేక బెంచ్, ప్రత్యేక కోర్టు అన్నట్టు పెట్టారు. ఇది బాంబే హైకోర్టు వాళ్ళు. అందులో వచ్చేసి ఐ థింక్ అనిల్ అండ్ శ్యామ్, ఇంకా తర్వాత వాళ్ళు నార్త్ ఇండియా పేర్లు ఏమంటే పక్కనే ఉన్నాయి. జడ్జిలను మైండ్లో పెట్టుకోండి చాలు. ఆ ధర్మాసనం ఈరోజు తీర్పు ఇచ్చింది. ఏంటో తెలుసా, 12 మందిని కూడా నిర్దోషులుగా మేము విడుదల చేస్తున్నామన్నారు. ప్రాసిక్యూషన్కి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు అలా విడుదల చేస్తారన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, మీరు ఏవైతే మ్యాపులు వీళ్ళ దగ్గర దొరికాయని చెప్పి తీసుకొచ్చారు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటని చెప్పేసి మ్యాపులు అన్నారే, బ్లాస్ట్ అయిన చోటుకి ఈ మ్యాపులు తీసినందుకు సింక్ అవట్లా. అండ్ ఏవైతే పేలుడు పదార్థాలు బ్లాస్ట్లో వాడారో, బట్ వీళ్ళ దగ్గర మీరు ఏవైతే దొరికినాయి అంటున్నారో ఈ 2 మ్యాచ్ అవట్లా. వీళ్ళు ఈ అమ్మోనియం నైట్రేట్, ప్రొడక్షన్ నైట్రేట్, ఆర్డిఎక్స్లో ఏం చేస్తారు, ప్రెజర్ కుక్కర్ లాంటివి, అంటే ప్రెజర్ బాక్స్ లాంటి దాంట్లో పెట్టేశారు రైల్వేలలో. బట్ వీళ్ళు ఏవైతే ఆయుధాలు, ఇదిగో ఇవి మందుగుండు సామాగ్రి ఇవి అని ఏదైతే సబ్మిట్ చేశారో కోర్టుకి, ఆ 2 సింక్ అవ్వట్లేదంట. తర్వాత ఈ 12 మందే ఇక్కడ అందులో ఇన్వాల్వ్ అయినారని అనుకుందాం. ఏది వీళ్ళని ఎవరు గుర్తుపడతారో తీసుకురండి అద్దెనిది అన్నప్పుడు ప్రాసిక్యూషన్ వచ్చేసి సరైన సాక్షులు తీసుకురాలేకపోయిందట. అంటే వీరిని మీరు ఫ్రేమ్ చేశారు ఇక్కడ, సో వీళ్ళు కాదు, విడుదల చెయ్యండి అని చెబుతూ, వీళ్ళ మీద ఇంకా వేరే కేసులు కనుక ఉంటే జైల్లో ఉంచుకోండి, ఏమీ లేకపోతే రిలీజ్ చేయండి అని చెప్పేసి బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం చెప్పింది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, లేదు దీన్ని ఇక్కడితో వదిలేయాలా అనేది ఆలోచిస్తామని అన్నారు. ఎందుకంటే హైకోర్టు కదా ఇక్కడ తీర్పు ఇచ్చింది, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నప్పుడు హైకోర్టు ఏదైతే అబ్జెక్ట్ చేసిందో, దట్ మీన్స్ ఏం చెప్పాలా, అరే బాబు, వాళ్ళని ఎవరైతే మీరు నేరస్తులు అంటున్నారో వారిని గుర్తించలేరు. ఒకటి, వాళ్ళు ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ చేసింది మెటీరియల్ ఏంటి, ఈరోజు వీళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి, ఆ 2 సింక్ అవ్వట్లేదు కదా అని అంటున్నారు. అది ప్రూవ్ చేయాలి, 2 ఒకటే అని. అండ్ ఎక్కడెక్కడైతే వీళ్ళు బాంబులు పెట్టారో దానికి సంబంధించి ముందు వీళ్ళు మొత్తం రెక్కి నిర్వహించారు, పక్క ప్లాన్ అన్నారు కదా, అది ప్రూవ్ చేయాలి. ఎప్పుడు కేసు ఇప్పుడు ఎలాగా, సో కష్టమే. ఒకవేళ కష్టం కాదు, పక్కాగా అన్నీ ఉన్నాయనుకుంటే అప్పుడు ఏదైనా చేయడానికి ఆస్కారం అనేది ఉంది. సో సుప్రీంకోర్టుకు వెళ్తారో లేదో చూద్దాం. బట్ అంతిమంగా నేను చెప్పేది,
గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, మన దేశంలో ఉన్నటువంటి జడ్జిలు నేను తక్కువ చేయలేను, అలా నెత్తిన కూడా పెట్టుకోలేను. ఎందుకంటే ఇందాకే ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరో దొంగ నోట్లు కుప్పల నోట్లు తగలబడ్డాయి కదా, దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వచ్చేసి ఒక న్యాయవాది అతను అసలు మీరు ఎలా ఉంచుతారు జడ్జిగా అని చెప్పేసి అది పిటిషన్ అంటే ఇది వేస్తే యశ్వంత్ వర్మ అంటూ ఉంటే, హలో ఏంటి జడ్జి యశ్వంత్ వర్మ నీకు ఏమైనా ఫ్రెండా? కాదు, మరి ఆయన జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అని పిలువని చెప్పేసి అన్నారట. మరలా చెప్తాం, మన దేశంలో ఈ జడ్జిలకి ఉండేటువంటి సౌకర్యాలు, వారు కల్పించే గౌరవ మర్యాదలు, అమ్మ బాబోయ్, బహుశా పైలోకంలో దేవుడు కూడా ఆ రకంగా ఉండవు. సో ఇక ఇటువంటి మూమెంట్లో వీరికి సంబంధించి మనమా గట్టిగా అనలేము. పోనీ ఉన్న విషయాన్ని మాట్లాడదామా అంటే ఏదో ఒకటి మళ్ళీ అవన్నీ తలనొప్పులు. ఇంకా అందుకే ప్రాథమిక హక్కులలో భాగంగా ఏ ఒక మాట అయినా సరే ఉన్న విషయం ఏంటని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అంతిమంగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు యుగోస్కి పోతారో లేదు వాళ్ళ దగ్గర న్యాయశాస్త్రాలు బుక్కులు రిమైనింగ్ చదవలేదు అనుకుంటారో, అవతల ఇచ్చిన తీర్పుని మాత్రం వీళ్ళు ఓకే అంటారు. ఎక్కడో ఒకటి ఇద్దరు లేదన్నప్పుడు ఒక 4-5 అంతే. మ్యాక్సిమం లోయర్ కోర్టు ఇచ్చిన పై కోర్టు వేరేలాగా, ఆ పై కోర్టు ఇంకో పై కోర్టు వేరేలాగా ఇలా అంటూనే ఉన్నారు, చేస్తూనే పోతూ ఉన్నారు. సో ఇందులో అయినా ఆ 12 మందిలో ఒక అతను కమల్ అన్సారీ వచ్చేసి నాగ్పూర్ జైలులో ఉన్నప్పుడు కరోనా సమయంలో చనిపోయాడు. రిమైనింగ్ 11 మంది ఇప్పుడు రిలీజ్ అవుతారు, నో డౌట్, ఎందుకంటే వాళ్ళ మీద వేరే కేసులు ఏం లేవంట. వీళ్ళని మరలా పై కోర్టుకి తీసుకెళ్లే విధంగా మహారాష్ట్ర గవర్నమెంట్ ముందుకెళ్ళిద్దా లేదు వదిలేసిద్దా? లెట్స్ వెయిట్ అండ్ సీ.